అటెంప్ట్ టు మర్డరే. నన్ను నా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుంచి నా గొంతు పిసకడం వరకు, నిన్న లాస్ట్ పోలీసులు చూసినప్పుడు కూడా నా చేతులు, నా జుట్టు, నా గొంతు అంతా ఒక 6 కలిసి ఒక మనిషిని ఎంత చేయాలో నేను సినిమాల్లో కూడా చూడలేదు. అదంతా జరిగింది. దీనికి కారణం రాజ్ పేరెంట్స్ అవ్వచ్చు, రాజ్ అయి ఉండొచ్చు, ఎవరైనా శేఖర్ భాష అయి ఉండొచ్చు, అందరు గ్రూప్ అయినా సరే. మీరు ఇల్లు వదిలేసి వెళ్ళారు, వాళ్ళని ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ఇల్లు వాళ్ళు ఆక్యుపై చేస్తే మిమ్మల్ని బయటకు పంపించారు. ఎవరి ఆక్యుపై ఎవరిది ఏమీ లేదండి. ఇక్కడ దాడి జరగడం ఒకటే మ్యాటర్. ఫిజికల్ గా అసాల్ట్ చేయడం అన్నది తప్పు. ఫిజికల్ గా మామూలుగా అసాల్ట్ చేయలేదు. మాకు సీసీటీవీ విజువల్స్ కూడా వచ్చేసాయి. ఇంకొద్దిసేపట్లో మీడియాకు కూడా వేస్తాము. ప్లీజ్ కొంచెం ఫుటేజ్ ఇస్తాం. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ కి బయలుదేరింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో పాటు మిగతా వ్యక్తులు ఎవరైతే లోపలికి వచ్చి మా ఇంటిపై దాడి చేసే ప్రయత్నం చేశారో వారందరిపైన కేసులు నమోదు చేయడానికి, ఒక కంప్లైంట్ చేయడానికి పోతున్నామంటూ కూడా బాధితురాలు చెప్తా ఉంది. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కూడా విన్నాం. ప్రస్తుతం నార్సింగి పోలీస్ స్టేషన్ కి లావణ్య బయలుదేరింది. ప్రస్తుతం మనకు ఫ్రేమ్ లో కనబడతా ఉంది. క్లియర్ గా నార్సింగి పోలీస్ స్టేషన్ బయలుదేరారు. మీరు వెళ్తున్నారా, మీరు అడ్వకేట్ తో కలిసి వెళ్తారా? డైరెక్ట్ అక్కడికి. మొత్తం ఎంతమంది పేర్లు పెడుతున్నారు? రాజ్ తరుణ్ పేరెంట్స్, శేఖర్ భాష, ప్రీతి, ఉదయ్, మేఘనా. ఏమేమి వస్తువులు పోయినాయి అన్నారు? అవునండి, గాగుల్స్ పోయాయి, 2 మొబైల్స్ పోయాయి. వాటి గురించి కూడా అంతా డ్రాఫ్టింగ్ అయింది. సో మీపై దాడి జరిగినట్లు ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? సీసీ కెమెరా కానీ? అవునండి, వాళ్ళు ఏదైతే ఆపిచ్చారో సీసీ కెమెరా వాటివి కూడా వచ్చాయి. సో వాళ్ళు ముందుగా వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్ కి అయితే బయలుదేరింది. ఫిర్యాదు అందజేసి ఈ ఎవరైతే ఇంటికి దాడికి పాల్పడడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకునేందుకు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ బయలుదేరింది. నిన్న ఇక్కడే సినిమా హంగామా క్రియేట్ అయింది. నిన్న ఇక్కడ ఈ ప్రాంతంలోనే మొత్తం పబ్లిక్ అంతా కూడా నిండిపోయి లావణ్య పైన అటాక్ చేసేందుకు ప్రయత్నం చేశారు. ఇదే విల్లా కోసం ప్రస్తుతం ఈ గొడవ జరుగుతా ఉంది. ఈ విల్లా మాదంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు, లేదు ఈ విల్లాలో నేనే ఉంటున్నాను, నాదే ఈ విల్లా, ఇన్ని రోజుల పాటు నేనే ఉన్నాను, నాకు కాకుండా ఇతర వ్యక్తులకు ఎందుకు ఇస్తానంటూ మాత్రం బాధితురాలు చెప్తా ఉంది. నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి నార్సింగి పోలీస్ స్టేషన్ కి బయలుదేరింది. పోలీసులకు అఫీషియల్ గా ఒక కంప్లైంట్ ఇచ్చి తర్వాత వీరిపైన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా ఇదే ఇంట్లో ఉన్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా ఇదే ఇంట్లో ఉంటూ రాత్రి పోలీసులు వచ్చి లావణ్యని చెప్పడంతో ఇమీడియట్ గా లావణ్య తన అత్త మామ కిందికి భావించి వీళ్ళు ఇక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పై పోర్షన్ లో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఉన్నారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రుల్ని లోపలికి పిలిపించి రాజ్ తరుణ్ తల్లిదండ్రులందరినీ కూడా లావణ్య దగ్గరుండి చూసుకుంటా ఉంటుంది. అదే లావణ్య